అందరికీ నమస్కారం. నిన్న పార్లమెంట్లో ఆర్థిక వ్యవస్థ వివిధ రాష్ట్రాలకు దేశానికి సంబంధించిన ఒక ప్రశ్నకు జవాబుగా ఆ జవాబు ఏదైతే ఉందో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి వర్యులు గారు ఇచ్చిన జవాబు విపరీతంగా కొన్ని మీడియాల్లో విపరీతంగా ఆంధ్రప్రదేశ్ అప్పులు ఇది ఒక వ్యూహం ప్రకారంగా గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతుందన్నమాట. అయితే ఈ గత కొద్ది రోజులుగా విపరీతంగా అంటే ప్రజలకు ఒక భయము సృష్టించాలి, భయభ్రాంతులు సృష్టించాలి అని ఒక దురుద్దేశంతో, ఎందుకంటే వాస్తవాలు చూసినట్లయితే అసలు నిన్న టీవీలో కొన్ని ఛానల్స్లో చూసినట్లయితే చెప్పండి ఏం జరుగుతుంది అంటే అదేదో వార్ జరుగుతున్నట్లు, ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ ఎక్కడో ఏం జరుగుతుంది అంటే ఏం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులు, ఆంధ్రప్రదేశ్ అప్పుల గురించి అండి ప్రశ్న ఏం యాక్చువల్గా ఏముంది దాంట్లో ప్రశ్న ఏమనుంది, ఇంక్రీజింగ్ అమౌంట్ ఆఫ్ డెట్ వేరియస్ స్టేట్స్ ఇన్ ద కంట్రీ, వివిధ రాష్ట్రాలకు సంబంధించిన అప్పు గురించి ఆ అప్పులలో భాగంగా వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వమని చెప్పింది. దాంట్లో ఏముందండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చేసి 2020 సంవత్సరంలో 3,07,000 కోట్లు, 2021కి 3,60,000 కోట్లు, 2022కు 3,98,000 కోట్లు. ఇది చాలా విపరీతమైన అప్పు. ఆ స్క్రోలింగు ఆ తర్వాత ఆ తీసుకున్న ఇంటర్వ్యూస్ చూసినట్లయితే ఏదో భయం సృష్టించినట్లు. ఎంత అన్యాయం అండి ఇది. అంటే ఎవరిని భయపెట్టాలని, అసలు వాస్తవాలు ఏమి, ఏ ప్రభుత్వం అప్పులు చేసింది, ఏ ప్రభుత్వం అప్పులు ఎక్కువ చేసింది? వాస్తవానికి ప్రభుత్వం అప్పులు ఎక్కువ శాతం చేసిండేది 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. 2019 నుంచి విపరీతమైన ఆర్థికంగా స్లో డౌన్ అయినప్పుడు, అయినా కోవిడ్ వచ్చినా కూడా ఎంతో నిబద్ధతతో సామాన్య మానవుడిని కాపాడుకునేదానికి ఎంతో నిబద్ధతతో మా ప్రభుత్వం ఈరోజు పరిపాలన చేస్తుంది. ఎస్, ఇదేం నేనేం ఊరికే పొలిటికల్ స్టేట్మెంట్ కాదు. ఇప్పుడు నేను ప్రతి ఒక్కటి ఆధారాలతో పాటు ఫిగర్స్తో పాటు మీ ముందు పెట్టబోతా ఉన్నా. 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వం విపరీతమైన అప్పుల శాతంతో ఇర్రెస్పాన్సిబుల్గా విచ్చలవిడిగా అవసరం లేకున్నా దేశ పరిస్థితితో కానీ ఇతర రాష్ట్ర పరిస్థితులతో కానీ పోల్చుకున్నా అనవసరంగా అప్పులు చేయడం జరిగింది. 2019 తర్వాత విపరీతమైన ఆర్థిక సంక్షోభంలో, కోవిడ్ సంక్షోభంలో ప్రపంచమంతా కూడా తల్లడిల్లిపోతుండే పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఇతర రాష్ట్రాల మాదిరిగా ఇతర దేశాల మాదిరిగా అప్పు చేసింది. అయితే చేసిన శాతం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కంటే కూడా చాలా తక్కువ అని ఈరోజు ఫిగర్స్తో పాటు మీకు చెప్పబోతా ఉన్నా. నిన్న ఇచ్చిన సమాధానం ఏముందండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడే చెప్పినాను 2020 3,07,000 కోట్లు, 2021 3,60,000 కోట్లు, 2022 3,98,000 కోట్లు. ఇది విపరీతం అని చెప్పినారు కదండి. కంపారిటివ్గా చూసుకుందాం. ఇతర రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇరుగు పొరుగు రాష్ట్రాలు ఆ మాత్రము సైజు ఆ మాత్రం ఉండే జనాభాతో పోల్చుకుందాం. కర్ణాటక మనకంటే కొద్దిగా పెట్టుతుంది. 2020లో 3,38,000 కోట్లు, 2021లో 4,01,000 కోటి, 2022లో 4,61,000 కోట్లు. అంటే అర్థం ఏమండి, సంవత్సరానికి 60,000 కోట్లు నికరంగా పెరిగింది కర్ణాటక. కేరళ 2020లో 2,67,000 కోట్లు, 2021లో 3,05,000 కోట్లు, 2022లో 3,35,000 కోట్లు. అంటే ఇందాజుగా 40,000 కోట్లు సంవత్సరానికి పెరిగింది. తమిళనాడు 2020లో 4,62,000 కోట్లు, 2021లో 5,59,000 కోట్లు, 2022లో 6,59,000 కోట్లు. అంటే సంవత్సరానికి ఇంచుమించు 1,00,000 కోట్లు పెరిగింది తమిళనాడు. తెలంగాణ 2020లో 2,25,000 కోట్లు, 2021లో 2,67,000 కోట్లు, 2022లో 3,12,000 కోట్లు. అంటే ఇంచుమించు 45,000 కోట్లు అప్పు పెరిగింది. మళ్ళీ ఏం తప్పు ఉందండి? ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ ఎక్కువ అని అంటున్నారు? జనాభా ప్రకారం చూసినా మరి స్థూల ఉత్పత్తి ప్రకారం చూసినా కూడా ఏ విధంగా ఇది అప్పు ఎక్కువ అంటున్నారు? తమిళనాడు సంవత్సరానికి 1,00,000 కోట్లు ఎక్కువ అయింది అప్పు. ఎందుకు? కర్ణాటక 60,000 కోట్లు ఎక్కువైంది. ఎందుకు? కేరళ 40,000 కోట్లు ఎక్కువైంది. ఎందుకు? తెలంగాణ 45,000 కోట్లు ఎక్కువైంది. ఎందుకు?
2019 తర్వాత ఆర్థిక సంక్షోభము కోవిడ్ వలన ప్రతి ఒక్క రాష్ట్రం కూడా అప్పు చేయాల్సి వచ్చింది. స్థూల ఉత్పత్తితో భాగంగా చూసినట్లయితే ఏ విధంగా ఇది ఎక్కువ అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను. ఇంకా నిజం చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము కొద్దిగా తక్కువ అని కూడా చెప్పొచ్చు అని చెప్పి నేను ఈరోజు చెప్తూ ఉన్నాను. లేటెస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే చూడండి, తెలుగుదేశం పార్టీ 2019 మే నాటికి, అంటే వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నప్పుడు 1,35,000 కోట్ల అప్పుతో 2014లో ఏర్పాటు చేసుకుంటే 2019 మా ప్రభుత్వం వచ్చేటప్పటికి 3,27,000 కోట్లకు పెంచింది. అంటే ఇంచుమించు 5 సంవత్సరాల్లో 143%. అంటే నికరంగా సంవత్సరం మీద సంవత్సరం లెక్కేసినట్లయితే కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఒక్కొక్క సంవత్సరం మీద ఇంచుమించు 20%. 19.46 ఇంచుమించు ప్రతి సంవత్సరం మీద సంవత్సరం 20% పెంచిందంటే 2014 నుంచి 15కు 20% పెంచింది, 15 నుంచి 16కు 20% పెంచింది, 16 నుంచి 17కు 20% పెంచింది. సేమ్ థింగ్ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మే నెలలో 3,27,000 కోట్లు ఏదైతే వాళ్ళ నుంచి అప్పు తీసుకున్నామో 3 సంవత్సరాల తర్వాత చూసినట్లయితే 4,98,000 కోట్లు. అంటే 3 సంవత్సరాల్లో 52% పెరిగింది. కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ సంవత్సరం మీద సంవత్సరం చూసుకున్నట్లయితే ఇంచుమించు 15.8, అంటే 15-16% మధ్యలో. అంటే ఒక్కొక్క సంవత్సరము 15 నుంచి 16% మేము పెంచితే వాళ్ళు 20% వరకు వాళ్ళు పెంచినారు. 5% ఎక్కువ చేసి వాళ్ళు ఈరోజు మాకు చెప్తూ ఉన్నారు మీరు ఎక్కువ అప్పు చేసినారని. ఎంత అన్యాయం అండి! అంటే ఏ పరిస్థితుల్లో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు 2 సంవత్సరాలు కోవిడ్, 1 సంవత్సరం ఆర్థిక సంక్షోభం ప్రపంచమంతా ఉంది. మాకు ఒక పోలికనండి వాళ్ళతో. 2014-15 ఒప్పుకుంటాం, రైట్, పునర్వ్యవస్థీకరణ జరిగింది, విభజన జరిగింది 1 సంవత్సరం. ఆ తర్వాత ఏం అవసరం వచ్చిందండి? అదేవిధంగా చూసినట్లయితే మన ద్రవ్యలోటు గురించి ఈరోజు ప్రతి ఒక్కరు ద్రవ్యలోటు గురించి వారు మాట్లాడతారనమాట. ద్రవ్యలోటు 2014-15 3.95%, 2015-16 3.65%, 2016-17 4.52%, 2017-18 4.12%, 2018-19 4.06%, 19-20 నుంచి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 4.11, 5.44, ఈరోజు 21-22కు ఇంచుమించు 3% ఈరోజు తగ్గడం జరిగింది. అంటే 2014 నుంచి 19 ఎటువంటి సంక్షోభం లేనప్పుడు మీరు యావరేజ్గా 4% చేస్తే, కోవిడ్ వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వము ఇన్ని రకాల ఇబ్బందులు పడుతూ బాధ్యతలు మరి స్వీకరిస్తూ కూడా అమలుపరుస్తూ కూడా 3%కు తగ్గించిందంటే ఎవరిదండి పర్ఫార్మెన్సు? ఈరోజు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రమే ఏదో అప్పు చేసినట్లుగా. ఈరోజు చూద్దామండి, ఒక ద్రవ్య లోటు చూసినట్లయితే తెలంగాణ ఎంతుందండి? 4.13%, తమిళనాడు ఎంతుందండి? 3.5%, కర్ణాటక ఎంతుందండి? 2.95%, కేరళ ఎంతుందండి? 4.74%, ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఇంచుమించు 3%కి దాదాపు 2 చిల్లరనే కనపడుతూ ఉంది. అయితే అకౌంట్స్ ఫైనలైజ్ చేసేటప్పటికి 3%కు వస్తుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు మాకు చెప్తారు మీరు అప్పు చేసినారు, ద్రవ్యలోటు మీది ఎక్కువ అని. ఎవరిదండి ఎక్కువ ద్రవ్యలోటు? అసలు పోనీ రాష్ట్రం ఒకటి పక్కన పెడదాం, రాష్ట్రాలు పక్కన పెడదాం, దేశం అండి, దేశం 2014-15లో ఇంచుమించు స్థూల ఉత్పత్తికి అప్పు ఒక నిష్పత్తిగా తీసుకున్నట్లయితే భారతదేశానికి 2014-15లో 50% అయితే, 2015-16లో 50% అయితే, 16-17 48, 17-18 48, 18-19 48, 19-20 50, 20-21 61%, 21-22 57%. ఎందుకు పెరిగిందండి భారతదేశము ఈరోజు స్థూల ఉత్పత్తి మీద అప్పు? కేవలం కోవిడ్ వలన అని చెప్పి ఈరోజు కనపడుతుంది. కానీ ఆంధ్ర రాష్ట్రం అప్పులు అని చెప్పి ఈరోజు అనవసరంగా అన్యాయంగా అసలు ఈరోజు చూడండి, దాదాపు గమనించినట్లయితే ఒక స్థూల ఉత్పత్తి మీద ఒక అప్పు అనేది నిష్పత్తిగా తీసుకున్నట్లయితే వివిధ రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము 2014-15 28%తో మొదలుకొని ఈరోజు 21-22కి వచ్చేటప్పటికి 32% వచ్చింది. అది తప్పన్నారు, మా తప్పంట. పోనీ కేరళ ఎంత ఉందండి? 27% 2014-15 మొదలైతే
2021-22 వచ్చేటప్పటికి 37%కి వచ్చింది. అంటే 28 నుంచి 32 4% పెరిగితే ఆంధ్రప్రదేశ్ తప్పంట. కేరళ మాత్రం 27 నుంచి 36కి వచ్చింది. అంటే ఇంచుమించు 10% పెరిగింది. తమిళనాడు ఎంతండి? 2014-15లో 18% అయితే 2021-22 వచ్చేటప్పటికి 26%. అంటే ఎంతండి పెరిగిండేటప్పుడు? 8%. అదేవిధంగా కర్ణాటక 2014-15లో 18% అయితే ఈరోజు 2021-22 వచ్చేటప్పటికి 22%. అంటే ఇంచుమించు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్ణాటకకు సమానంగా ఉంది. ఏది? స్థూల ఉత్పత్తి మీద అప్పు ఒక నిష్పత్తిగా తీసుకున్నట్లయితే. పంజాబ్ ఎంత ఉందండి? 14-15లో 31% అయితే ఈరోజు 21-22లో 47.5% ఉంది. తెలంగాణ ఎంత ఉందండి? 14-15లో 16% అయితే ఈరోజు వాళ్ళది 25% ఉంది. అంటే 9% పెరిగింది. తెలంగాణ 9% పెరిగింది, పంజాబ్ 15% పెరిగింది, తమిళనాడు ఇంచుమించు 18, 25, 7% పెరిగింది, కేరళ ఇంచుమించు 9% పెరిగింది. ఆంధ్ర రాష్ట్రం మాత్రం కర్ణాటకతో సమానంగా 4% మాత్రం పెరిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తప్పంట. ఎంత అన్యాయం అండి! ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారు అసలు. అంటే ఎవరిని భయపెట్టాలని, ఏ ప్రజలను భయపెట్టాలని? అదేవిధంగా ఒక ఏదైతే ద్రవ్యలోటు చూసినట్లయితే ద్రవ్యలోటు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము 20,745 కోట్లు 2014-15లో ఉండగా 21-22కి వచ్చేటప్పటికి 25,195 కోట్లు. అంటే హెచ్చులు తగ్గులు పోయిన తర్వాత ఇంచుమించు 2021లో 55,000 కోట్ల నుంచి 21-22కి వచ్చేటప్పటికి 25,000 కోట్లకు తగ్గింపు చేయడం జరిగింది ద్రవ్యలోటు. అంటే 20,000 కోట్లు 14-15లో ఉండగా 21-22కి వచ్చేటప్పటికి 25. కర్ణాటక ఎంత ఉందండి? 14-15లో 20,000 కోట్లు ఉండగా మరి 21-22కి వచ్చేటప్పటికి 49,000 కోట్లు ఉంది కర్ణాటక. అదేవిధంగా మహారాష్ట్ర 14-15 32,000 కోట్లు ఉండగా ఈరోజు ద్రవ్యలోటు 89,000 కోట్లకు వచ్చింది వాళ్ళది. అదేవిధంగా తమిళనాడు 27,000 కోట్లు ఉండగా 14-15లో 21-22కి వచ్చేటప్పటికి 50,000 కోట్లకు వచ్చింది. తెలంగాణ 9,500 కోట్లు 2014-15లో ఉండగా 44,000 కోట్లకు వచ్చింది. ఎవరిదండి పర్ఫార్మెన్స్? ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారు! ఎంత అసలు చాలా బాధ అనిపించే పరిస్థితి. రెవెన్యూ లోటు అండి. రెవెన్యూ లోటు 2014-15 చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము 13,776 14,000 కోట్లు అనుకోండి. 21-22కి వచ్చేటప్పటికి 8,500 కోట్లు. 13,500 నుంచి 8,500. కర్ణాటక వచ్చేసి అదెందుకు 21 ఎక్కువ ఉన్నా ఈ సంవత్సరం తగ్గడం జరిగింది. అదేవిధంగా కర్ణాటక మైనస్ అంటే రెవెన్యూ సర్ప్లస్లో ఉన్నింది. 500 కోట్ల రెవెన్యూ సర్ప్లస్ 2014-15లో ఉండగా 21-22కి వచ్చేటప్పటికి 6,200 కోట్లు మరి రెవెన్యూ లోటు పెరిగింది. అదేవిధంగా మహారాష్ట్ర 12,138 కోట్లు రెవెన్యూ లోటు 2014-15లో ఉండగా ఈరోజు 30,700 కోట్లలో ఉంది. తమిళనాడు 6,400 కోట్లు 2014-15లో ఉండగా ఈరోజు 55,000 కోట్లు రెవెన్యూ లోటులో ఉంది. మరి తెలంగాణ రెవెన్యూ సర్ప్లస్ 14-15లో వాళ్ళు సర్ప్లస్లో ఉన్నారు, ఆధిక్యంలో ఉన్నారు. అట్లాంటిది ఈరోజు 4,400 కోట్లు మైనస్లో ఉందండి. ఏందండి ఇది? ఇంత అన్యాయంగా ఎంత అన్యాయంగా మాట్లాడి చాలా అసలు బాధ అనిపిస్తుంది అసలు. అంటే కేవలము రాపించుకుంటే కెపాసిటీ ఉంది కదా, మనం చెప్పేది రాస్తారు కదా, చెప్పేది టెలికాస్ట్ చేస్తారు కదా, ఇంత అన్యాయంగా. అంటే ప్రతిరోజు ఇదే పని కట్టుకొని ఎక్కడ ఏం జరిగినా కూడా పని కొట్టుకోవడం, బురద చల్లడం. మామూలు వాళ్ళు చెప్పేదండి బాబుగారి టైంలో స్థూల ఉత్పత్తి బాగుందండి. ఏం తక్కువైందండి ఇప్పుడు? అప్పుడు 2017-18, 18-19 చూసుకున్నట్లయితే అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము 18-19 చూసుకున్నట్లయితే 11% ఉన్నింది స్థూల ఉత్పత్తిలో పెరుగుదల. ఈరోజు చూసినట్లయితే 18%కి వచ్చినాం ఈ సంవత్సరం స్థూల ఉత్పత్తిలో పెరుగుదల. ఇంచుమించు భారతదేశంలో అత్యధికంగా బాగా పర్ఫార్మెన్స్ ఉండి బాగా పరిపాలన చేస్తున్న రాష్ట్రాల్లో ఒకటని చెప్పి గర్వంగా ఈరోజు చెప్పుకోవచ్చు. కానీ అన్యాయంగా, ఎంత అన్యాయంగా చెప్తారండి అసలు. ఫైనాన్స్ కమిషను కొన్ని నిబంధనలు పెట్టింటారు. ఆ నిబంధనల పైన మీరు ఎక్కువ చేసినారు అని చెప్పి వాళ్ళు చెప్తారనమాట. వాళ్ళ తరఫున ఒకరు కాదు, రకరకాలుగా వస్తారు మాట్లాడేదానికి. ఎవరెవరో కూడా అర్థం కాదు ఎవరు మాట్లాడుతుండారో, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏమో, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమో, ఏం బేసిస్ మీద మాట్లాడుతుండారో, ఏం బేసిస్ మీద వాళ్ళు మాట్లాడిస్తుండారో, ఏం బేసిస్ మీద ఇంత పెద్ద పత్రికలు అది ప్రచురిస్తూ ఉండారో కూడా మాకైతే ఆశ్చర్యంగానే ఉంది. ఇది చూడండి, 14వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు 2016-17 3% ఉండగా, అంటే మొత్తం 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు 3% మాత్రమే స్థూల ఉత్పత్తి మీద అప్పు చేసేదానికి పర్మిషన్ ఉండేది. మరి 16-17 సంవత్సరంలో ఇప్పుడు మేము
21-22 సంవత్సరంలో మీరు 5.5% చేసినారు, మీరు చాలా ఎక్కువ అన్నారు. 5.5% చేసినాం, ఎక్కువే కోవిడ్ సంవత్సరం. కానీ ఆ రోజు నిబంధనలు ఎంత ఉన్నాయండి? 5%. 5% నిబంధన ఉన్నప్పుడు 5.59 5.6 వేసుకోండి, అంటే 0.6% మేము ఎక్కువ చేసినాం. వాస్తవమే, తప్పే. 2016-17లో 3% ఉండగా మీరు 4.42% చేసినారు, అంటే 1.5% చేసినారు. అది కరెక్ట్ అండి? మేము 5% నిబంధన మీద ఉన్నప్పుడు 5.6 చేస్తే 0.6కు మమ్మల్ని తప్పంటే, మరి మీకు 3% ఉన్నప్పుడు 4.42 చేసినారు కదా, అప్పుడు కోవిడ్ ఉన్నిందండి? 16-17లో ఏం కష్టం వచ్చిందండి అప్పుడు? ఎంత అన్యాయం చూడండి. తీరా మీరు అప్పు ఎక్కువ రేటుకు తెస్తున్నారంట. ఎవరండి చెప్పింది ఎక్కువ రేటు? చెప్తా. 14-15 వాళ్ళు చేసిన అప్పు శాతం యావరేజ్గా మనము సగటుగా చూసుకున్నట్లయితే 8.49% అప్పు తీసుకొచ్చినారు. 15-16లో 8.28% అప్పు తీసుకొచ్చినారు. 16-17లో 7.45, 17-18లో 7.46, 18-19లో 8.46, 19-20 నుంచి మీరు చూడండి. 19-20 ఏప్రిల్ నుంచి మే, అంటే వాళ్ళు పరిపాలన చేసినప్పుడు 8.08కి తీసుకొస్తే మేము వచ్చిన వెంటనే 7.2కు తగ్గించినాం. అంటే అప్పు ఇంట్రెస్ట్ రేటు ఎంత వడ్డీ ఎంత శాతానికి తీసుకుంటున్నామనేది వాళ్ళు సగటుగా 8%కు చేస్తే మేము సగటుగా ఈరోజు 7%, 20-21 6.57%, 21-22 7.08, 21-22 ఇంతవరకు 7.8. అంటే అర్థమేమి? వాళ్ళు 8%కి అప్పు తీసుకొస్తే మేము 7%కే అప్పు తీసుకొచ్చినాం. వాళ్ళు ఏమంటారు తెలిసిన? మీ మీద నమ్మకం లేదంట. అవునులే, మా మీద నమ్మకం లేదు కాబట్టి 1%కి తక్కువ ఇచ్చినారు, మీ మీద నమ్మకం చాలా ఎక్కువ ఉంది కాబట్టి 1%కి ఎక్కువ తెచ్చుకున్నారు. అంటే మేము అడగొచ్చు, మీరేమైనా కొట్టినారా మధ్యలో 1% అని? అంతే కదా అర్థం. ఇంకా వాళ్ళు మాట్లాడినట్లు అడ్డంగా మాట్లాడాలంటే ఇంక ఇవే అడ్డమైన మాటలు. ఏమన్నా అర్థం ఉందండి? ఫిగర్స్ ఉండాలి కదా ఏదైనా కానీ మాట్లాడినప్పుడు పెట్టినప్పుడు. అసలు అప్పు 2018-19 అండి, ఇంచుమించు అప్పటికి అప్పు 38,283 కోట్లు. ఎప్పుడు స్థూల ఉత్పత్తి 9,18,000 కోట్లు ఉన్నప్పుడు. మళ్ళీ ఈరోజు 21-22లో 40,000 కోట్లు. అంటే వాళ్ళు 18-19లో ఆ సంవత్సరానికి సంబంధించి 38,000 కోట్లు చేస్తే, 21-22లో కోవిడ్ తర్వాత మేము 40,000 కోట్లు చేస్తే కానీ మాకు తప్పంట. అంటే 9,18,000 స్థూల ఉత్పత్తి ఉన్నప్పుడేమో మీరు 38,000 కోట్లు చేస్తే, 12 లక్షల స్థూల ఉత్పత్తి ఉన్నప్పుడేమో మేము 40,000 కోట్లే చేస్తే 3 సంవత్సరాల తర్వాత, కానీ మా తప్పంట. అంటే ఎంత అన్యాయం చూడండి మాట్లాడే ప్రతి మాట అసలు. దాని తర్వాత ఇంకోటి ఏంటండి వాళ్ళు అనేది, ఇది ఒకటి ఆశ్చర్యం. ఏది పడితే అది మాట్లాడడమే, ఏది పడితే అది. మా పక్క చెప్తారనమాట, దున్నపోతే ఈనిందంటే ఘాటికి గట్టయిపోన్నారంట ఎవరో. అంటే దున్నపోతే ఈనిందంట, కానిపోయిందంట, దానికి ఘాటికి గట్టయిపోన్నారంట. అసలు దున్నపోతే ఎట్లా ఈంతుందని కూడా చూసుకోకుండా. అందుకని నేను చెప్పినది హెలికాప్టర్ గురించి కూడా చెప్పినాం కదా ఒకసారి ఇంతకుముందు. బాబు గారు ఎట్లయితే హెలికాప్టర్ స్కూల్ బ్యాగ్ తీసుకొని దుంకేస్తారని చెప్పి, అదే టైపే. ఏం చెప్తే అది. సిఏజీ రిపోర్టు ఎందుకు ఇవ్వలేదు అంట. ఎందుకు ఇవ్వకుండా ఉంటారండి? అంటే సిఏజీ మా కంట్రోల్లో ఉందా? అంటే సిఏజీ రిపోర్ట్ మీకు ఫేవరబుల్గా వస్తేనేమో సిఏజీ మంచిది, సిబిఐ రిపోర్ట్ ఫేవరబుల్గా వస్తేనేమో సిబిఐ మంచిది, కేంద్రం మీకు ఫేవరబుల్గా ఉంటేనేమో కేంద్రం మంచిది, కేంద్రం మీకు ఫేవరబుల్గా లేకుంటే కేంద్రం చెడ్డది, సిబిఐ ఫేవరబుల్గా ఉంటే సిబిఐ చెడ్డది, సిబిఐ వద్దు, ఈడీ వద్దు, ఇంకోటి వద్దు. ఏందండి అన్యాయం ఇవన్నీ? అంటే ఇప్పుడు ఏం చెప్పినారు? సిఏజీ రిపోర్ట్ మీది మాత్రమే ఎందుకు పెట్టడం లేదు? ఎందుకంటే పెట్టడం లేదు చెప్పండి. మీరన్నా ఇంతమంది ఉన్నారు కదా చెప్పండి. అంటే 30 రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఒక్కటి పెట్టారంట. ఎందుకు? ఏమన్నా మాట్లాడేటప్పుడు ఒక ఆరోపణ చేసేటప్పుడు కూడా అర్థం ఉండొద్దా? ఎందుకు? కొత్త జిల్లాలు ఏర్పడినాయి కాబట్టి, డీడీఓ కోడ్లు మారింటాయి కాబట్టి, డీడీఓ కోడ్లు ఫైనలైజ్ అయ్యే వరకు వాళ్ళు రిపోర్ట్ ప్రచురించలేదు. ఎంత అన్యాయం చేయండి. దాన్ని కూడా మేము తప్పు చేసినామంట. మైక్ ఈరోజు చూసినట్లయితే ఇంతకుముందు కూడా ఇట్లాంటి పిచ్చి ఆరోపణలు. ఓసారి ఏమన్నారు? 17,000 కోట్లు అప్పు రాకుండా పోయిందంట. అప్పు రాకుండా పోయేది ఏముందండి? ఎట్లా రాకుండా పోతుంది అప్పు? యాక్చువల్గా మేము లెక్కేసినట్లయితే ఆ రోజు కూడా ఇదే ఇట్లాంటి ఒక అన్యాయమైన ఆరోపణ, 17,000 కోట్ల ఆరోపణ. అంటే రావాల్సిన అప్పు కేంద్రం ఇవ్వలేదంట. ఎందుకు ఇవ్వలేదు చెప్పనా? దాంట్లో 16,418 కోట్లు మీ పరిపాలనలో 2019 ముందర చేయాల్సిన అప్పు పరిమితి కంటే మీరు ఎక్కువ చేసినారు కాబట్టి. అంటే రాబోయే కాలంలో ఉన్న ప్రభుత్వానికి సంబంధించినది కూడా అప్పు మీరు ఎక్కువ చేసి ఈరోజు మీరు వచ్చి మళ్ళీ అప్పు ఎక్కువ అని చెప్పి చెప్తారు. ఎంత అన్యాయం అండి. 17,000 కోట్లలో 16,500 కోట్లు మీరు చేసినారు ఎక్కువ, 2019 కంటే కూడా ఆ భాగం కూడా. ఇంకొకసారి ఇట్లాంటి ఆరోపణనే 48,000 కోట్లు కనపడకుండా పోయినారంట.
నేను అడుగుతున్నాను ఎన్నోసార్లు అడిగిన, అయ్యా 480 రూపాయలు నాది నీ అకౌంట్లో పడినా, నీది నా అకౌంట్లో పడినా, బ్యాంక్ వెంటనే రికన్సిలేషన్ 48,000 కోట్లు కనపడకుండా పోతుందండి. కళ్ళు మూసుకున్నారా అందరూ? ఏంది అన్యాయం ఇవన్నీ మాటలు? దానికి లిస్ట్ ఇచ్చినాం 15 రకాలు. ఏమేమి అవి రకాలు? ఒక రకం వచ్చేసి వాళ్ళు చేసిండేదే శాప్ పెట్టి, సిఎఫ్ఎంఎస్ పెట్టి, సిఎఫ్ఎంఎస్ మాడ్యూల్ అన్నీ కరెక్ట్గా లేనందువలన ఎంట్రీలు కొన్ని ఇంకా దాని సాఫ్ట్వేర్ కరెక్ట్గా ప్రోగ్రామ్ కానందువలన వచ్చిన ప్రాబ్లమ్స్. ఎటువంటి ప్రాబ్లమ్స్? అది ఏదైతే మరి పీడీ అకౌంట్స్లో ఏవైతే ఫండ్స్ ఉంటాయో మార్చి 31కి అవి మళ్ళీ రివర్స్ చేస్తారు. రివర్స్ చేసినది 10,000 చిల్లర కోట్లు. అదేవిధంగా ఈ కుబేర్లో ఒకసారి రైతు భరోసా అప్లోడ్ చేసినప్పుడు ఈ కుబేర్ యాక్సెప్ట్ చేయలేదు ప్రోగ్రామ్ వలన, అది మళ్ళీ రివర్స్ అయింది. కాబట్టి 2 ఎంట్రీలు కాంట్రా ఎంట్రీలు 2,727 కోట్లు. అదేవిధంగా ఒక కార్పొరేషన్ నుంచి ఇంకొక కార్పొరేషన్కు మార్చినందుకు 10,000 కోట్లు. 48,000 కోట్లకు 15 హెడ్ ఆఫ్ అకౌంట్స్ కింద నీట్గా ఇచ్చినాం. నీట్గా ఇస్తే సిఏజీ యాక్సెప్ట్ చేసింది. ఇప్పుడు మళ్ళీ సైలెంట్గా ఉండారు. ఏం దాని గురించి మాట్లాడరు. అన్నీ సెల్ఫ్ గోల్ వేసుకోవడము. దాని తర్వాత మళ్ళీ ఆ సెల్ఫ్ గోల్ను కూడా మళ్ళీ వాళ్ళ శక్తి ద్వారా, మీడియా శక్తి ద్వారా. మొన్న ఏమైందండి, కనకమేడల రవీంద్ర కుమార్ గారు ఆనరబుల్ ఎంపీ ఏమని అడిగినారు? ఆయన అడిగిన క్వశ్చన్ కూడా చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1,10,000 కోట్లు 1,10,000 కోట్లు లెజిస్లేచరు అనుమతి లేకుండా ఖర్చు పెట్టినారు. ఇది మీ నోటీసులో. అంటే పొద్దు నుంచి వీళ్ళ పని ఒకటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకు అప్పు పుట్టకూడదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకు కేంద్రం నుంచి సహాయం అందకూడదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రముకు ఎటువంటి మంచి జరగకూడదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎటువంటి మంచి జరగకూడదు. ఎందుకు? ఎవ్వరు మంచి జరగకుండా, ఎవ్వరు ఎండిపోయి, అందరు దప్పికొని, అందరు ఇబ్బంది పడితే అప్పుడు నువ్వు గొప్ప అని అంటారనేది నీ బాధ, అంతే. లేకుంటే పొద్దున్న లేచిన నుంచి ఎవరన్నా పోతారండి? ఎవరినన్నా చూడండి, ఎవరన్నా కానీ నేను ఇంతవరకు చూసినది, ఎటువంటి ప్రభుత్వం ఉన్నా కూడా తమిళనాడు చూసి నేర్చుకోండి. ఎటువంటి ప్రభుత్వం ఉన్నా, డిఎంకే ఉన్నా, ఏడీఎంకే ఉన్నా, వాళ్ళ రాష్ట్రానికి సంబంధించినది అంతా కలిసికట్టుకు వీళ్ళు ఏం చేస్తారు, వెంటనే పైకి రాస్తారనమాట. మా రాష్ట్రానికి హైవే కావాలా, మా రాష్ట్రానికి పోర్టు కావాలా, మా రాష్ట్రానికి ఎయిర్పోర్ట్ కావాలా. మన దురదృష్టవశాత్తు ఈ తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షం మా రాష్ట్రానికి డబ్బులు వద్దు, మా రాష్ట్రానికి సహాయం చేయొద్దండి, మా రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టండి, తద్వారా నాకు మేలు జరగండి. ఇది సేమ్. ఇప్పుడు ఏం అడిగినాడు ఆయన కనకమేడల రవీంద్ర కుమార్ గారు? 1,10,000 కోట్లు అంట. అంటే ఆన్సర్ ఏమొచ్చిందండి? 1,10,000 కాదు, 1,62,000 కోట్లు. అది కూడా ఎప్పుడు మీ పాలనలో. అన్నీ సెల్ఫ్ గోలు. ఈయన అడిగినది ఎందుకు? మళ్ళీ దాంతో అంటే పోతూ 100 కిలోమీటర్ల స్పీడ్లో పోయేటప్పుడు కారు ఆపేది, రాయి బుడద మీద వేసేది, చిట్లించుకుండేది. ఇదే పని వీళ్ళకు. 1,10,000 అంటే వాళ్ళు ఏమన్నారు? కాదు, 1,62,000 కోట్లు లెక్కచారం లేదు. అది ఎప్పుడుది? 2014 నుంచి 2019. అందులో 51,000 కోట్లు మాత్రమే మీరు దాన్ని రెగ్యులరైజ్ చేసినారు, మిగతాది రెగ్యులరైజ్ చేయలే. చూడు ఎంత అన్యాయం చూడండి. అసలు ఇది ఆశ్చర్యము. చేయలేదు కదా, ఇంకా చేయలేదు. బ్యాలెన్స్ ఇంకా వాళ్ళు సిఏజీ రిపోర్ట్ ప్రకారమే కదా లేటెస్ట్. వాళ్ళు ఇచ్చేది కూడా సిఏజీ రిపోర్ట్ ప్రకారమే. ఆయన చేయాలి కదా, చేయాలి. మనం కాదు కదా, దానికి ఒక ప్రొసీజర్ ఉంది చేసేదానికి. ప్రభుత్వం చేయదు, దానికి ఒక ప్రొసీజర్ ఉంది, ప్రొసీజర్ ప్రకారం చేయొచ్చు. మేము చేసినాం కదా ఇంతకుముందు. అదేవిధంగా ఇది కరెక్ట్గా నాకు చూసినట్లయితే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చాలా కరెక్ట్గా చెప్పినారు ఇంతకుముందు ఒకసారి ప్రెస్ మీట్లో. ఏమని చెప్పినారు? అయ్యా, సింధు గారికి షటిల్ బ్యాడ్మింటన్ నేర్పించినది ఈయనే, సచిన్ టెండూల్కర్ క్రికెట్ నేర్పించిండేది ఈయననే, చంద్రబాబే. అమెరికాకు పోవడము, ఆడపోయి నేనే మీకు ఇంగ్లీష్ నేర్పించినా కాబట్టి మీరందరూ కూడా ఇంత పెద్ద ఇంజనీర్లు అయినారు కాబట్టి నాకు రుణపడండి ఆడ చెప్పడము. సేమ్. అంటే ఏది వాళ్ళు చెప్పుకుంటారో దాన్ని పబ్లిసిటీ చేసుకోవడము, అన్యాయమైన బురద జల్లాలంటే బురద జల్లి చెప్పడము, లేదంటే వీళ్ళ గొప్పతనం అంటే వీళ్ళ గొప్పతనం చెప్పుకోవడం. చాలామంది ఏమనుకుంటారంటే వాళ్ళు చెప్పడం కూడా ఎట్లా, బాబు గారు వచ్చిన తర్వాతనే అండి. అంటే బాబు గారు రాకముందు మనకి ఇంగ్లీష్ రాదు ఎవరికి. బాబు గారు వచ్చిన తర్వాత బ్రీఫ్డ్ మే అని నేర్చుకున్నామన్నమాట. అంతవరకు మనకు రాదు కదా బ్రీఫ్డ్ మే అని. బాబు గారు వచ్చిన తర్వాత కంప్యూటర్, లాస్ట్కి ఏ స్టేజ్ అంటే కంప్యూటర్ కూడా ఇన్నే కనిపెట్టినట్లు. ఎంత అన్యాయం చూడండి. వాస్తవానికి నిజం చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము వెనుకబడింది. నేను చెప్తా ఎందుకో వెనుకబడింది. ఇట్ ఇస్ ట్రూ, వెనుకబడింది. ఎట్లంటే కంప్యూటర్లు అనేది స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ ప్రైవేట్ సంస్థలు ఎవరు లేరు, గవర్నమెంట్ సంస్థలే కంప్యూటర్ను వాడడము, కంప్యూటర్ ప్రోగ్రామర్స్ను వాడడము, కంప్యూటర్ ప్రోగ్రామ్స్ను వాడడం. అంటే ఎవరు? ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, ఆర్టీసీ, ఇటువంటివన్నీ చెప్పి వాళ్ళు దేవర్ ద ఇంజన్స్. అవి ఇంజన్ కంప్యూటరైజేషన్కు. అప్పుడు ఏమైంది? కర్ణాటక మనకంటే చాలా ముందుంది, తమిళనాడు ఈరోజు మనకంటే ముందుంది. ఎందుకు చెప్పండి? అందరూ ఏమనుకుంటారంటే బాబు గారండి కంప్యూటర్ని కనిపెట్టినారండి, ఈయననే బిల్ గేట్స్కు నేర్పించినారు. అసలు ఇంకా ఆశ్చర్యము, సత్యానాథేళ్లకు ఈయన చెప్పినారంట చదువుకోమని. ఎంత అన్యాయం అండి. అసలు ఐటీ అంటే అది
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాదు, అది ఇన్కమ్ ట్యాక్స్ అని మీరు భావించే టైంలోనే ఆయన ఆల్రెడీ పనిచేస్తున్నాడు సత్యనాథల్ అక్కడ. కానీ కంప్యూటర్ అయిన కనిపెట్టినట్లు వాస్తవానికి వెనకబడింది. ఎందుకు వెనకబడింది చెప్తా చూడండి. ఎందుకు వెనకబడిందంటే, ఇప్పుడు ఉదాహరణకు కేఎస్ఆర్టీసీ, కర్ణాటక స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, ఒక 2 కోట్ల ఆర్డర్ ఉంది ఫస్ట్ ఇనీషియల్గా. ఆ 2 కోట్ల ఆర్డర్ని వాళ్ళు ఏం చేసినారంటే 20 లక్షల మాదిరిగా 10 బిట్లు చేసినారు. 10 బిట్లు చేసి ఆ 10 బిట్లను టెండర్ చేస్తే 10 సంస్థలు దానికి టెండర్ అయ్యి 10 సంస్థలు ఏర్పడినాయి. మన యాప్ ఏం చేసినాడు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు 2 కోట్ల ఆర్డర్ను 4 రెండ్లు కలిసి ఒక 8 కోట్లు 10 కోట్లు చేసి సింగిల్ ఆర్డర్ చేసి టైలర్ మేడ్, అన్నీ కూడా టైలర్ మేడ్, ఆయనకు నచ్చిన వాళ్ళకి సంస్థ పెరగకుండా చేసినారు. వాస్తవం ఇది, వాస్తవం. ఏపీటీఎస్ ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ అండ్ ఇంకోటి ఏదంటే అది ఎస్టీపీఏ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా, ఈ 2 సంస్థలు చేతిలో పెట్టుకొని ఆ 2 సంస్థల ద్వారా ఎవరు పెరగకుండా ఎదగకుండా, అసలు ఎంత ఎదగకుండా చేసినారంటే హైటెక్ సిటీ అందరూ ఏమనుకుంటారంటే అబ్బా గొప్పగా హైటెక్ సిటీ అని. వాస్తవం ఏం తెలుసునండి, ఎవరి చేతుల్లో పెట్టిండేది హైటెక్ సిటీ? హైటెక్ సిటీ తీసుకుపోయి రహేజా అని చెప్పి వైరు రియల్ ఎస్టేట్ కంపెనీ చేతుల్లో పెట్టినారు. రియల్ ఎస్టేట్ కంపెనీ ఇంటర్న్ సాఫ్ట్వేర్ కంపెనీస్కు అమ్మింది స్థలం. వేరే రాష్ట్రంలో ఎక్కడ జరగలేదే. సాఫ్ట్వేర్ కంపెనీ పోతే సాఫ్ట్వేర్ కంపెనీకి గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చి భూమి ఇచ్చింది తప్ప రియల్ ఎస్టేట్ కంపెనీ చేతుల్లో పెట్టి రియల్ ఎస్టేట్ కంపెనీ ద్వారా పోయి పెట్టినది ఎక్కడ లేదు. ఈరోజు కర్ణాటక 40 నుంచి 50% దేశంలో ఉండే ఎక్స్పోర్ట్స్, ఐటీ ఎక్స్పోర్ట్స్ ఎగుమతులు ఉన్నాయంటే కేవలం వాళ్ళ ప్రోత్సాహం. ఈయనండి. అట్లంటే ఆ రోజు ఎవరున్నారండి? జేహెచ్ పటేల్ ఉన్నాడు, ఆయనకు తెలుసు నా కంప్యూటర్ల గురించి. ఇంకా అంతకుముందు ఇంకా ఎంతెంతో పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళందరికీ తెలుసు నా కంప్యూటర్ గురించి. మళ్ళీ ఎట్లా పెరిగింది ఆయన? అంటే భారతదేశంలో 10% ఎగుమతులు ఉండే ఆంధ్రప్రదేశ్ ఏమో ఓన్లీ చంద్రబాబు నాయుడు గారి వల్లనే పెరిగింది. మళ్ళీ 50% ఉండే కర్ణాటక వాళ్ళు ఎవరి వలన పెరిగినట్లు? 15% ఉండే గురుగావ్ ఎవరి వలన పెరిగినట్లు? 15% ఉండే తమిళనాడు ఎవరి వలన పెరిగినట్లు? ఎంత అన్యాయం చూడండి. చివరకు వాస్తవానికి యాక్చువల్గా మన కేసీఆర్ గారు కరెక్ట్గా చెప్పినారు. ఏమన్నారు కేసీఆర్ గారు అనేది, ఈ ఏదైతే హైటెక్ సిటీకి ఫస్ట్ ఆ సైబర్ టవర్స్కు పునాది ఎవరండి వేసిండేది? పునాది వేసిండేది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు పునాది వేసినారు. ఈరోజు వీళ్ళు ఏమని చెప్తారంటే మొత్తం మేమే అని చెప్పేసి. ఇది ఇంత అన్యాయం కాకుండా ఎనర్జీ సెక్టర్, ఇంకా అది కూడా వాళ్ళే విద్యుత్ అంటే వాళ్ళంటే విద్యుత్ అంట చెప్తా, అది కూడా చెప్తా. విద్యుత్ అంటే వాళ్ళు విద్యుత్తు 2014-15 అండి. చెప్తాను మీ క్వశ్చన్స్ అన్నిటి చెప్తాను, కంప్లీట్ అయితే చెప్తాను, తొందరపడకండి. 2014-15 గవర్నమెంట్ డిమాండ్ ఎంత ఉందండి? 4100 కోట్లు. గవర్నమెంట్ కట్టిండేదంతా 3950 కోట్లు. 2015-16 గవర్నమెంట్ డిమాండ్ ఎంత? 5300 కోట్లు. కట్టిండేదంతా 4500 కోట్లు. 16-17 గవర్నమెంట్ డిమాండ్ ఎంత? 6175 కోట్లు. కట్టిండేది 4000 కోట్లు. 17-18 గవర్నమెంట్ డిమాండ్ 6500 కోట్లు. కట్టిండేది 4000 కోట్లు. 18-19 ఆఖరికి వచ్చేటప్పటికి 9600 కోట్లు అయితే కట్టిండేది ఓన్లీ 3500 కోట్లు. మొత్తం 5 సంవత్సరాలు కలిసి ప్రభుత్వము గవర్నమెంట్ డిస్కామ్లకు కట్టిండేది ఎంత? 20,000 కోట్లు. సేమ్ థింగ్ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 19-20లో డిమాండ్ 12,000 కోట్లు, కట్టిండేది 17,000 కోట్లు. డిమాండ్ 20-21 15,000 కోట్లు, కట్టిండేది 11,000 కోట్లు. 21-22 డిమాండ్ 13,400 కోట్లు, కట్టిండేది 14,400 కోట్లు. 3 సంవత్సరాలు 44,000 కోట్లు కట్టినామండి. అంటే 5 సంవత్సరాలు 20,000 కోట్లు వాళ్ళు కడితే 3 సంవత్సరాలు 44,000 కోట్లు మేము కట్టినాం డిస్కామ్లకు. ఈరోజు విద్యుత్ అంటే వాళ్ళంటే విద్యుత్ అంటే అప్పులండి. 2014-15లో 31,500 కోట్లుండే అప్పును 5 సంవత్సరాలు 62,500 కోట్లకు పెంచినారు. ఈరోజు వాళ్ళు మాట్లాడతారు మరి ఎనర్జీ సెక్టర్ అంటే ఎనర్జీ వీళ్ళే అంట. నెక్స్ట్ ఇంకోటి కొత్తగా ఇది ఒకటి నేర్చుకున్నారు, ఏమంటే పరిశ్రమ రాలేదంట. ఎవరండి చెప్పిండేది పరిశ్రమ రాలేదని? చూడండి, 5 సంవత్సరాలు 2019 నుంచి 22 3 సంవత్సరాలు లెక్కేసినట్లయితే యావరేజ్గా 13,200 కోట్లు యావరేజ్గా మా ప్రభుత్వంలో లార్జ్ అండ్ మీడియం స్కేల్ పెట్టుబడి వస్తే, అదే వాళ్ళ ప్రభుత్వంలో కేవలము 11,900 12,000 కోట్లు మాత్రమే యావరేజ్గా వచ్చిండేది. లాస్ట్కు స్టార్టప్స్ అండి. ఈరోజు ఎవరు? టైమ్స్ ఆఫ్ ఇండియా చూడండి, దేశంలో ఉన్న మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇచ్చిన రిప్లై చూడండి. ఏపీ నంబర్ 1 ఇన్ ఇన్వెస్ట్మెంట్స్లో ఏ పీరియడ్ అండి ఇది? జనవరి నుంచి మార్చి 3 నెలలు చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 19,400 కోట్లు 19,400 కోట్లు వస్తే, సెకండ్ మహారాష్ట్ర 11,800 కోట్లు, 3 గుజరాత్ 6,400 కోట్లు, కర్ణాటక 4 2,300 కోట్లు, తమిళనాడు 5 1,500 కోట్లు, తెలంగాణ 300 కోట్లు. ఎవరండి హైయెస్ట్? ఇది మేము రాపించుకున్నామా ఇవన్నీ? అంటే మేమే
పార్లమెంట్లో కూడా మేమే చెప్పి రాపించుకున్నాము. క్వశ్చన్కు ఆన్సర్ స్టార్టప్స్ అండి. నేనంటే ఇండస్ట్రీ, ఇండస్ట్రీ అంటే నేనని చెప్పుకుంటాడు ఆయన. అసలు స్టార్టప్లు చూడండి, మొత్తము ఏపీ అట్రాక్ట్ 164 స్టార్టప్స్ ఒక ఫస్ట్ 2022లో మాత్రమే. అంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 869 స్టార్టప్లు వస్తే, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి టైంలో 264 స్టార్టప్లు. లోక్సభలో కేంద్ర వాణిజ్య శాఖ సహాయ మంత్రి సోంప్రకాష్ గారు ఇచ్చిన సమాధానం ఇచ్చి ఏమనిది, మొత్తము 77% స్టార్టప్లలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వచ్చిందని చెప్పి ఆయన ఇచ్చిన సమాధానం. నిరుద్యోగం అంటే అది ఒకటి కొత్తగా మా మీద నిరుద్యోగం గురించి కూడా సేమ్ ఇది కూడా ఇంతే. ఎక్కడుందండి ఇది? సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ వాళ్ళు ఇచ్చినదేమి, సిఎంఐ ఇచ్చిన నివేదికలో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అత్యధిక తక్కువలో 400కు 4.4 మాత్రమే నిరుద్యోగులు ఉన్నారు. మనకంటే నిరుద్యోగం ఎక్కువ ఉండే రాష్ట్రాలు హర్యానా, రాజస్థాన్, అస్సాం, జమ్మూ కాశ్మీర్, బీహార్, సిక్కిం, జార్ఖండ్, ఢిల్లీ, హిమాచల్, తెలంగాణ, త్రిపుర, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, కేరళ, ఇవన్నీ మహారాష్ట్ర కూడా మనకంటే నిరుద్యోగం ఎక్కువ ఉంది అయినా చెప్తారు. ఇంకోటి కొత్తగా ఈఓడి ఇవ్వండి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వరుసగా 3 సంవత్సరాలు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నంబర్ 1. రోడ్లు సరిగా లేవు, అది కూడా చెప్తా. ఉంది కదా, సమయం ఉంది కదా, చెప్పనా? రోడ్లు ఇది ఎంత అన్యాయం చేయండి. రోడ్లు 2014-19 ఎంతండి టోటల్? 25,213 కోట్లు, 28,936 కిలోమీటర్లకు గాను. 2019 నుంచి 22 చూసినట్లయితే మా ప్రభుత్వము 21,226 కోట్లు. అంటే 5 సంవత్సరాల్లో వాళ్ళు 25,213 కోట్లు, 3 సంవత్సరాల్లో 21,226 కోట్లు. ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారండి. దాని మళ్ళీ బ్రేకప్ కూడా ఉంది. ఏది? నేషనల్ హైవేస్లో 2014-15 నుంచి 18-19 21,060 కోట్లు. అదేవిధంగా రెవెన్యూ వర్క్స్ 2014-15 నుంచి 18-19 4,153 కోట్లు. ఆ రెండు కలిస్తే వాళ్ళవి 25,213 కోట్లు. ఇదే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి క్యాపిటల్ వర్క్స్ చూసుకున్నట్లయితే 16,894 కోట్లు క్యాపిటల్ వర్క్స్, రెవెన్యూ వర్క్స్ 2,127, రిపేర్ వర్క్స్ 2,205. రిపేర్ వర్క్స్ రెవెన్యూలో ఉన్నా కూడా ఇది ఒక సపరేట్ హెడ్గా తీసుకున్నందుకు టోటల్గా ఎంత అయిందండి? 21,226 కోట్లు. ఎన్ఎఫ్ఎస్ఏ అండి, ఎన్ఎఫ్ఎస్ఏ ఏదైతే మనము మన పౌర సరఫరాల శాఖకు సంబంధించిన మన పీడిఎస్ రైస్ కానీ ఇతర వస్తువుల సరఫరా చూసినట్లయితే 3 రాష్ట్రాలు, భారతదేశంలో ఉండే 3 రాష్ట్రాలలో 3వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉండి 2వ స్థానంలో ఉత్తరప్రదేశ్ ఉంది. వాస్తవానికి ఉత్తరప్రదేశ్కు మనకు 0.1 తేడా, అంటే మనం 2వ స్థానం కింద లెక్కేసుకోవాలి. ఎంత అన్యాయం అండి. అసలు చూసుకున్నట్లయితే ఇవి చెప్పుకుంటూ పోవాలంటే ఇది ఎంతసేపు చాలకు వస్తుంది వీళ్ళది. పోలవరం ప్రాజెక్టు తీసుకుపోయి భ్రష్టు పట్టించినారు. భ్రష్టు పట్టిస్తే ఈరోజు కడుగుతున్నాం. అంటే కేవలం ప్రాజెక్ట్ చేతికి రావాలని 2009 2013 రేట్లకు ఒప్పుకొని వచ్చేస్తారు. వీలైతుందండి కట్టనిక 2013 రేట్లకు. ఎంత అన్యాయం చేయండి. దాన్ని ఇరకాటంలో పెడితే ఈ రోజుకి దాన్ని క్లీనింగ్ పెట్టినాం. ఈరోజు ప్రగతి లేదంట. ఎవరండి చెప్పిండేది? అసలు ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 4 పోర్ట్లు అండి, భావనపాడు, కాకినాడ గేట్వే, మచిలీపట్నం, రామాయపట్నం, 9 ఫిషింగ్ హార్బర్లు, 4 పోర్ట్లు, 9 ఫిషింగ్ హార్బర్లు, దాదాపు 25,000 కోట్ల ఖర్చుతో. అదేవిధంగా ఇంతకుముందు 11 మెడికల్ కాలేజీలు ఉంటే ఈరోజు కొత్తవి 16 మెడికల్ కాలేజీలు, ఎంత? దాదాపు 14,000 కోట్లతో మళ్ళీ ఆధునీకరణ. అదేవిధంగా 14 వైరాలజీ ల్యాబ్లు, అదేవిధంగా 40,000 మంది వైద్య ఆరోగ్య శాఖలో మనం తీసుకున్నది. అదే వాళ్ళు చెప్పినారు కదండి, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు కదా. ఏమని చెప్పినారు? ఆయన మనసులో మాట ఏం చెప్పినాడు? మనసులో మాట, శాశ్వత ఉద్యోగాలు వద్దు, కాంట్రాక్టే ముద్దు. అంటే మేము ఇప్పుడు ఉద్యోగాలు సెక్రటేరియట్లు, విలేజ్ సెక్రటేరియట్లు, గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో మరి పటిష్టపరచడము, మరి వైద్య ఆరోగ్య శాఖలు తీసుకోవడము, ఇవన్నీ తీసుకుంటే అది తప్పంట. ఆయన ప్రకారం అయితే తప్పే, కాంట్రాక్ట్ మాత్రమే తీసుకోవాలి. పైగా ఆయన ఇంకో మాట కూడా అన్నాడు. ఈరోజు వీళ్ళందరూ గమనించుకోవాలి బాగా, ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి మనసులో మాట చదవాలి. ఆయన ఏమన్నాడు దాంట్లో? శాశ్వత ఉద్యోగాలు వద్దు, కాంట్రాక్టే ముద్దు. పైగా ఇంకొక మాట కూడా అన్నాడు ఆయన, 60% ఉద్యోగులు అవినీతి పరులేంట. ఎవరెవరు ఉండారు మళ్ళీ ఉద్యోగస్తులు అందరూ ఒకసారి చూసుకోండి. ప్రాజెక్టులు కడితే లాభం లేదు, మనసులో మాట. ఎందుకు లాభం లేదంటే, మన ప్రాజెక్టులు 1,094 రూపాయలు కట్టేదానికి ఖర్చు అయితే 60 రూపాయలు మాత్రమే రాబడి వస్తుంది. సబ్సిడీలు పుల మీద సవారీ వద్దు.
పైగా ఆయన ఇంకో మాట అన్నాడు, వాళ్ళ మామ రామారావు గారు 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చినాడు, ఆయన ఏమైనా గెలిపించినారో, ఓడినాడు కదా కాబట్టి అది వద్దు అని అన్నాడు. ఉచిత సేవలు వద్దే వద్దు. ఇంకా చూడండి ఇటువంటివన్నీ చెప్పుకుంటూ ఇవన్నీ కూడా చెప్పి అసలు ఆశ్చర్యకరమైన ఆయనకు అనుకూలమైన మీడియా వాళ్ళు కూడా కొన్ని రాయరండి, ఇవి రాయాలి కదా. ఏది నేనుంటే హుదూదు రాకపోతుండే, ఆయన చంద్రబాబు నాయుడు గారు ఉంటే హుదూదు రాదంట, చంద్రబాబు నాయుడు గారు వస్తే కోవిడ్ భయపడి వచ్చేది కాదంట, చంద్రబాబు నాయుడు గారు ఉక్రెయిన్లో ఏం జరుగుతుందో ఇక్కడ నుంచి ఆయన కెప్టెన్ పట్టాభి గారి ద్వారా మానిటర్ చేస్తాడంట, ఇక్కడ నుంచి గూగుల్ మ్యాప్స్లో. ఇవన్నీ మళ్ళీ ఎవరు రాయరు కదండి, ఇవన్నీ దోమలపై దండయాత్ర రాయొచ్చు కదా. ఇవన్నీ ఎంతసేపు రాంగ్ న్యూస్ ఏదైతే ఉందో మా మీద అనవసరంగా చేయని దానికంతా మా మీద మరి అన్ని రకాల ఆరోపణలు చేస్తూ ఇది అన్యాయం అండి. దయచేసి ప్రజలందరూ కూడా గమనించుకోవాలి. ఈ రాష్ట్రం చాలా చాలా హేతుబద్ధతతో, చాలా చిత్తశుద్ధితో, చాలా సిస్టమేటిక్గా కష్టాలు ఎదుర్కొని కూడా ఒక సామాన్య మానవునికి సంబంధించిన ఒక పరిపాలన ఇస్తూ ఉంది. కష్టాలు ఎదుర్కొంటున్నాం, ఒక మంచి మనసుతో పరిపాలన చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతిపక్షాన్ని మేము కోరేది ఏమంటే దయచేసి ఏదన్నా కానీ సలహా ఇవ్వండి. అనవసరమైన అన్యాయమైన ఆరోపణలు దయచేసి చేయొద్దండి. మీ ఆరోపణల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారతదేశ వ్యాప్తంగా చెడ్డ పేరు తెచ్చేదానికి మాత్రం దయచేసి మీరు చేయొద్దని చెప్పి కోరుతున్నాను. అడగండి. అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయి, తెలుగుదేశం జెండాలకు తెలుగుదేశం కార్యకర్తలకే పంచుతున్నారు కాబట్టి దీన్ని ఆమోదించొద్దని చెప్పి మీ ముఖ్యమంత్రి ప్రస్తుతం మీ ముఖ్యమంత్రి గారు లెటర్ రాశారు. నేనైతే ఐఎమ్ నాట్ ఒకటి. రెండు, ఆ రోజు 55,000 కోట్లలో అవినీతి జరిగినప్పుడు మళ్ళీ మీరు అదే డిపిఆర్ ఆమోదించమని అంటారు. నేనైతే ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ఎనీ కమ్యూనికేషన్ బిట్వీన్ అపోజిషన్ లీడర్ అండ్ ఢిల్లీ అప్పట్లో. నాకైతే ఐఎమ్ నాట్ అవేర్ మళ్ళీ కమ్యూనికేషన్ జరిగిందని. అయితే పరిపాలనలో ఎవరైతే ఉన్నారో 2013 రేట్లు 2009 క్వాంటిటీస్కి ఒప్పుకుంటారని అయితే ఏ ఒక్కరు కూడా ఒప్పుకోరు. చిత్తశుద్ధి ఉండేతోళ్ళు, ఆలోచన ఉండేతోళ్ళు అయితే ఒప్పుకోరు. అది మాత్రం నాకు తెలుసు. లేదే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పొరపాటు తెలిసి నీతి ఆయోగ్ ఇచ్చే రిపోర్ట్ ఎప్పుడు కూడా ఎట్లా అంటే దాంట్లో వేరియస్ పారామీటర్స్ ఉంటాయన్నమాట. ఒక్కొక్క అంశం కింద ఒక 10 పారామీటర్లు ఉంటాయి. ఒక సెలెక్టివ్ పారామీటర్ తీసుకొని దాని ప్రకారం బేస్ చేసుకోవడం అనేది మాత్రం రాంగ్. మీరు రిపోర్ట్లు ఎప్పుడు కూడా మీరు ఒక్కొక్క హెడ్ కింద 10 పారామీటర్స్ ఉంటాయి. మీరు పారామీటర్స్ చూడండి, పారామీటర్ వారు నేను ఒకటి చెప్తానండి. కార్పొరేషన్ రుణం అనేది ఒక్కటేనండి. బేసికలీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో దీని దాపరికంగా చేసినది ఏం కాదు. లెజిస్లేషన్ చేసినాం, చట్టమే చేసినాము. చట్టం చేసినప్పుడు దాపరికం ఏముందండి దాంట్లో? చట్టంలో ఏమన్నాము, ఈ 4 ఏదైతే వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయో, రైతు భరోసా కానీ, ఆసరా కానీ, చేయూత కానీ, అమ్మఒడి కానీ, ఈ 4 స్కీములకు సంబంధించి మేము ప్రత్యేకమైన కొత్త ఆదాయం తెచ్చినాము. కొత్త ఆదాయము కొత్త పన్ను ద్వారా తెచ్చినాము. కొత్త పన్ను ఏదైతే మత్తు పానీయాలు ఉన్నాయో దాని మీద వేయడం జరిగింది. ఆ కొత్త పన్ను కూడా ఎక్కడి నుంచి వచ్చింది? ఇంతకుముందు ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో రీటైల్ చేసేటప్పుడు ఏదైతే రీటైల్ షాపులు బయట ఉన్నారో వాళ్ళు దాని మీద మామూలు అమ్మవలసిన ఎంఆర్పి కంటే కూడా ఎక్కువ శాతం సిండికేట్ అయ్యి వాళ్ళు అమ్ముతున్నారు. సిండికేట్ అయ్యి అమ్ముతున్నది ఉదాహరణకు ఒకవేళ ఒక బీరు 100 రూపాయలు అయితే ప్రైవేట్ షాపులు సిండికేట్ అయ్యి 120కి అమ్ముతున్నారనమాట. సో ఆ సిండికేట్ ద్వారా ఎంఆర్పి కంటే కూడా ఏదైతే అమ్మవలసిన ధర ఉందో అంతకంటే ఎక్కువ అమ్ముతున్నారో అదంతా లెక్కేసి దాన్ని మామూలుగా దాన్ని ఒక ఆదాయం కింద, చట్టపరంగా ఆదాయం కింద తీసుకొచ్చి ఆ ఆదాయం ద్వారానే ఈ 4 స్కీముల కోసం చేయడం జరిగింది తప్ప అదేమి దొంగతనంగా దాపరికంగా చేసినది ఏం కాదు. చట్టమే చేసినాం కదా. నేను ఒకటి చెప్తానండి. ఇప్పుడు కేంద్ర ఆర్థిక వ్యవస్థ వాళ్ళ కొన్ని చట్టాలు, కొన్ని రూల్స్, కొన్ని ఇంటర్ప్రిటేషన్స్ ఉంటాయి. రాష్ట్రాలకు సంబంధించినట్టు కొన్ని ఇంటర్ప్రిటేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు కేంద్రానికి ఉన్నంత వెసులుబాటు రాష్ట్రానికి ఉండదు. ఇప్పుడే ఇంతకుముందు చెప్పిన 25% మనం ఒకవేళ స్థూల ఉత్పత్తి మీద అప్పు దాటినట్లయితే అది ఎఫ్ఆర్బిఎంకు ఉల్లంఘన అవుతుంది. కానీ కేంద్రం 50 దాటింటుంది. ఎందుకు? కేంద్రానికి ఉన్న బాధ్యతలు వేరే ఉన్నాయి.
అదేవిధంగా కేంద్రం నోట్లు ప్రింట్ చేయొచ్చు, రాష్ట్రం చేయలేదు. కేంద్రానికి అప్పు మీద పరిమితి లేదు, రాష్ట్రాలకు ఉంది. సో రాష్ట్రాలకు కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కోవిడ్ పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నాము. ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు మన రాష్ట్రం ఏం చేసినాము, మనము ఉద్దేశపూర్వకంగా ఏ తప్పు చేయలేదు, మనము చట్టం చేసినాం. చట్టంలో ఏం చేసినాము, అయ్యా మత్తు పానీయాల మీద ఎవరైతే రీటైలర్స్ అమ్ముకుంటున్నారో వాళ్ళు అమ్మవలసిన ధర కంటే కూడా ఎక్కువగా అమ్ముకుంటున్నారు. ఆ తప్పుడు లెక్క ఏదైతుందో ఆ లెక్కను చట్టపరంగా గవర్నమెంట్ లెక్క తీసుకొని ఆ డబ్బులతో మాత్రమే ఒక అప్పు చేసి ఆ అప్పు ద్వారా రైతు భరోసా కానీ, ఆసరా కానీ, చేయూత కానీ, అమ్మఒడి కానీ ఇవ్వాలని చెప్పి చట్టమే చేసినాము. అది కరెక్టే సార్, అది కరెక్టే. నేను ఇచ్చిన సమాధానంలో నిర్మలా సీతారామన్ చెప్పింది ఏంటంటే, ఇప్పుడు ఏదైనా గ్యారెంటీ అప్పులన్నింటినీ కూడా మేము ఎల్పిసి కింద తీసుకొస్తాం. కాబట్టి దాన్ని ఏమంటే మీరు ట్యాక్సుల ద్వారా వచ్చిన పన్నుల ద్వారానే వాళ్ళు పేమెంట్ చేసేది, కాబట్టి ఎల్పిసి అంటున్నారు. ఇప్పుడు మేము మా వాదన, మీ గవర్నమెంట్ ఇంతకుముందున్న గవర్నమెంట్లో ఎన్ని కార్పొరేషన్లు ఉన్నాయి, వాటి ద్వారా ఎంత అప్పులు తీసుకొచ్చారు? సో అది ఎంపీసీ కిందకు వచ్చిందా? ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని కార్పొరేషన్లు పెట్టారు, ఎంత అప్పు తీసుకొచ్చారు? ఇప్పుడు అది కూడా గ్యారంటీస్ కూడా గ్యారంటీలు అంటారు. 2019 ముందర కూడా మళ్ళీ గ్యారంటీలు 65,000 కోట్ల గ్యారంటీలు ఇచ్చినారు కదా. ఈరోజు 1,17,000 కోట్లకు తప్పు అంటున్నారు, మా తప్పే. 65,000 కోట్లు మీరు చేసినది అది రైటా? మరి ఇప్పుడు నేను చెప్పేది ఒకటండి. ఇప్పుడు మా వాదన నేను చెప్తా, మా వాదన ఏమంటే ఇప్పుడు కేంద్రం ఏమంటున్నారు, ఫైనల్గా కొన్ని చట్టాలు, కొన్ని అధికారాలు కేంద్రం దగ్గర ఉంటుంది, ఫెడరల్ సిస్టమ్ మేము కాదనడం లేదు. కాకపోతే మా వాదన, మా అభ్యర్థన ఏమంటే రాష్ట్రానిది, మేము ఎక్స్ట్రా పన్ను ఏదైతే మత్తు పానీయాల మీద వచ్చిందో దాని మీదనే అప్పు చేసిండేది, ఎక్స్ట్రా కాదు, ఓన్లీ దాని మీద. మేము ఆ ఎక్స్ట్రా పన్ను గిన ఒకవేళ సిండికేట్ డబ్బులు గిన తేకుండా ఆ పన్నే లేదు కదా. ఇప్పుడు తేడా ఎక్కడ వస్తుందంటే, మీరు ఆ పన్నును దీనికి వాడరాదు అని కేంద్రం అంటున్నారు. మా అభ్యర్థన ఏమంటే, అయ్యా మేము ఆ పన్నేగిన తీసుకురాకుండా ఉండింటే కాన అసలు ఆదాయమే లేదు కదా. కాబట్టి ఈ కోవిడ్ పరిస్థితుల్లో కొద్దిగా మాకు వెసులుబాటు కల్పించండి అని చెప్పి మేము చెప్పడం. ఇంకోటి దాపరికంగా కాదు కదా, మేము అసెంబ్లీలో చట్టం చేసినాం కదా. ఏంది మెయిన్ ఏపీఎస్డిసినే, ఏపీఎస్డి స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్. అప్పుడు 23,000 తెలిసిందే కదా, 23,200 కోట్లు. సరే ఇప్పుడు మీరు ఒకవేళ వాళ్ళు కలిపినా అది మళ్ళీ అప్పు లేక వస్తుంది, ఒక పరిమితి లేక వస్తుంది. అది చట్టం వాళ్ళ చేతుల్లో, కేంద్రం చేతుల్లో కొంతవరకు చట్టం అధికారాలు ఉంటాయి. కాకపోతే మా అభ్యర్థన ఏమంటే, మేము చట్టపరంగానే చేసినాము, ఈ సపరేట్ ఆదాయము కనపరిచి తయారు చేసినాం కాబట్టి కోవిడ్ పరిస్థితుల్లో మాకు వెసులుబాటు ఇవ్వండి అని చెప్పి. ఇంకోటి, ఆ అప్పు కూడా దేనికంటే దానికి వాడలేదు, ఓన్లీ 4 స్కీములకే. అట్టడుగు అంతే, అట్టడుగులో ఉండే కింద వాళ్లకు మాత్రమే చేరిందనమాట. ఓకే, పరిపాలన అనేది ఎన్నికైన వాళ్లకు సంబంధించిన విధానం అన్నమాట. పరిపాలన అనేది ఎన్నికైన, ఇప్పుడు ఒకరు సామాన్య మానవుడిని కాపాడుకోవాలని ఒక పరిపాలన విధానం ఉంటుంది. ఉన్నత స్థాయిలో ఆల్రెడీ ఉండే వాళ్ళని ఇంకా బాగు చేయాలనేది ఒకరికి ఉంటుంది. మనసులో మాట మాదిరి సబ్సిడీలు ఇవ్వద్దు, గవర్నమెంట్ ఉద్యోగాలే వద్దు, అసలు ఉద్యోగస్తులందరూ అవినీతి పరులు, అట్లా అది ఒక పరిపాలన విధానం ఉంటుంది. మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారి పరిపాలన విధానం ఏమంటే, అన్నిటికంటే ముఖ్యం అట్టడుగులో ఎవరైతే ఉన్నారో అట్టడుగులో వాళ్లకు అన్ని రకాల వసతి కల్పించాలి, వాళ్ళకు భరోసా ఇవ్వాలి, వాళ్ళకు విద్యను ఇవ్వాలి, వాళ్ళకు వైద్యం ఇవ్వాలి. ఆ తర్వాతనే ఉన్నత స్థానంలో ఉండే వాళ్ళను కాపాడు. ఎందుకంటే ఉన్నత స్థానంలో ఉండేవాళ్ళు వాళ్ళను వాళ్ళు చూసుకునే శక్తి ఉంటుంది. ఎటువంటి భరోసా లేని వాళ్లకు ప్రభుత్వం భరోసా ఇవ్వాలనేది మా పని. శ్వేతపత్రం విడుదల చేయడానికి ఎందుకు వెనకాడుతున్నారు సార్? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద శ్వేతపత్రం విడుదల చేయొచ్చు కదా. ఒక్కొక్కరు ఇప్పుడు ఒకరు శ్వేతపత్రం అంటారు, ఒకరు సినిమా తీయమంటారు, ఒకరు డాక్యుమెంటరీ తీయమంటారు, రకరకాలు ఉంటాయి. ఏ టైం వచ్చినప్పుడు ఆ టైం చేస్తాం అంతే కదా. డిమాండ్స్ అనేది వస్తూనే ఉంటాయి. ఒకరు డాక్యుమెంటరీ తీయంటారు, నేను పంకజ్ చౌదరి ఇచ్చిన రిప్లై